హాయ్ మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. త్వరలో జాబ్ క్యాలెండర్ రాబోతోంది. జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అందులో భాగంగా 10,000 పోస్టులతో అంతకు మించి ఎక్కువైనా రావచ్చు, వాటితో జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో గ్రూప్ 1 సంబంధించి 100 పోస్టులు, గ్రూప్ 2 500 పోస్టులు, ఎస్ఐ కానిస్టేబుల్ 3,000 పోస్టులు, ఫారెస్ట్ కి సంబంధించి 100, డిఎస్సికి సంబంధించి 500, అందులో ఎస్జిటి 2,500, ఎస్ఏ 500 ఉంటాయని సమాచారం. తర్వాత జేఎల్కి సంబంధించి సపరేట్గా 500, యూనివర్సిటీ పోస్టులు కూడా సుమారుగా ఉండడం జరుగుతుంది. సో ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగులు. మన ఈ ప్రభుత్వం చక్కటి శుభవార్త చెప్పడం మనకు చాలా సంతోషనీయం. డిఎస్సి మీద కాన్సన్ట్రేషన్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ భర్తీ చేసింది. మళ్ళీ వెంటనే నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మంచి శుభ పరిణామాలే. ఈ సంవత్సరంలో మీరందరూ ఉద్యోగులుగా మారుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వనాథ్ సార్. సంకల్ప బలం, నేను చేయగలను అనుకుంటే చేస్తా. కాబట్టి మనం ఎప్పుడైతే నేను చేయగలను అనుకుంటావో ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే చేస్తావు. మన వాళ్ళు చాలా మంది మనకు నువ్వు ఏం చేయలేవు, నీతో ఏం కాదంటారు, ఇట్లా విమర్శలు ఇస్తాంటారు. అవన్నీ పట్టించుకోద్దు. యూ డన్ కంపల్సరిగా. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే చేసి తీరుతావు. కాబట్టి వేరేవేం ఆలోచించద్దు. మన ప్రయత్నం 100% ఉండాలి. ఇక్కడ మన ప్రయత్నం ఎలా చేయాలి సార్ అంటే, ఫస్ట్ చదవాల, ప్రాక్టీస్. సో రోజుకు మనం సమయాన్ని ఖచ్చితంగా 12 గంటల పాటు మనం చదవడం అలవాటు. 12 గంటల పాటు రోజుకు 12. ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థులు, విజయం సాధించినటువంటి విద్యార్థులు సాధారణంగా అయితే చదవలే. వాళ్ళు రోజుకు 12 గంటలు మినిమం చదివి జాబ్ కొట్టడం జరిగిందనమాట. అలా 12 గంటల ప్రకారం మనం చదివితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ప్రణాళిక వేసుకుందాం. రోజుకు 3 సబ్జెక్టులు కంప్లీట్ కావాలా. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే రోజుకు 3 సబ్జెక్టుల ప్రకారం చదివితే కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. తర్వాత ఎగ్జామ్స్ రాయాలా, ప్రాక్టీస్ చేయాలా, నోట్స్లు తయారు చేసుకోవాలా. అర్థమైందా? సో కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్స్ లేకోకుండా నేను రేపటి నుంచి ఒక కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. ప్రతిరోజు షార్ట్ వీడియో, మార్నింగ్ సెషన్ కరెంట్ అఫైర్స్ సంబంధించి, సో స్టాండర్డ్ జీకేకి సంబంధించి అంటే జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మార్నింగ్ సెషన్ రిలీజ్ చేస్తాను షార్ట్ వీడియో రూపంలో. సాయంత్రం పూట ఇంకా ప్రాబ్లం మ్యాథ్స్ సంబంధించి, అర్థమెటిక్ సంబంధించి రిలీజ్ చేస్తాను. అర్థమైందా? సో కాబట్టి మీకు సపోర్ట్గా నేనున్నాను. తర్వాత ప్రతిరోజు డే టైంలో ఒక పెద్ద వీడియో రిలీజ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. అర్థమైందా? మీకు సపోర్టుగా నేను ఎప్పుడూ ఉంటుంది. మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తర్వాత ఇంకా నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనే ఫిక్స్ అయితే మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి వెంటనే కోర్సు పర్చేజ్ చేయండి. ఓకేనా? సో పూర్తి వివరాలకు మనకు కాంటాక్ట్ అవ్వండి. రైట్ ఫ్రెండ్స్, జై హింద్.